మహానటి సావిత్రి గారు. ఈ పేరు తెలుగు వెండితెరలో ఓ శతాబ్దపు చరిత్ర. తారల జీవితాల్లోని విషాదానికి నిలువెత్తు నిదర్శనం. తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది సావిత్రి గారి పేరు లేకుండా అయితే ఉండదు. పురుషాధిక్యం మెండుగా ఉన్న మొదటి రోజుల్లో హీరోలకు దీటుగా ఆమె స్టార్డమ్ని సంపాదించింది. హీరోలు కూడా తమ సినిమాలో సావిత్రి గారు ఉండాలని పట్టుబట్టడమే కాదు, ఆమె క్యాల్షీట్స్ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూసేవారు. కడు పేదరికం నుంచి వచ్చిన ఆమె వెండితెరపై నటిగా అద్భుతాలను సృష్టించింది. కోటాను కోట్ల రూపాయల ఆస్తుల్ని కూడబెట్టారు. హైదరాబాద్, చెన్నై, విజయవాడల్లో ఆమెకు ఉన్న ఆస్తుల్ని ఇప్పటి లెక్క ప్రకారం లెక్క కడితే వేల కోట్లు ఉంటుంది. సావిత్రి గారు చివరి దశలో తీవ్ర దుర్భర జీవితాన్ని అనుభవించారనే విషయం మాత్రమే ప్రపంచానికి తెలుసు. కానీ దీనిపై ఉన్న వాదనలు, ప్రతివాదనలు మాత్రం కొద్దిమందికే తెలుసు. 46 ఏళ్ల వయసుకే తుది శ్వాస విడిచిన సావిత్రి గారు ప్రేమలో విఫలమయ్యారు. ప్రేమించిన జెమినీ గణేశన్ను వివాహం చేసుకున్న తరువాత ఎలాంటి సుఖం లేకపోవడం, ఆయన మొదటి భార్యతో ఇబ్బందులు సావిత్రి గారిని కుంగతీశాయి. ఈ క్రమంలోనే మద్యానికి అలవాటు పడి చివరకు బానిసగా మారడం, ఆరోగ్యం క్షీణించడం జరిగింది. చివరి రోజుల్లో జరిగిన పరిణామాలతో సావిత్రి గారు బిడ్డలే ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టారని ఒక టాక్ వినిపిస్తుంది. చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ ఉన్న సావిత్రి గారు అనారోగ్యం పాలై అనాథగా చనిపోయారని మరో టాక్ వినిపిస్తుంది. అయితే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారితో ఎన్నో సూపర్ హిట్స్ చేసిన సావిత్రి గారు తమిళనాడు స్టార్ నటులైన ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ లాంటి వారి గొప్ప వారితో సినిమాలు తీసింది. తెలుగు ఇండస్ట్రీ సావిత్రి గారికి పుట్టినిల్లు అయితే తమిళ ఇండస్ట్రీ మెట్టినిల్లు అనేవారు. సావిత్రి గారు చనిపోయిన తర్వాత ఆమెకు సంబంధించిన కోట్లాది ఆస్తులు తన కూతురు చాముండేశ్వరి, కొడుకు సతీష్ కుమార్లకు దక్కింది. సావిత్రి గారు చనిపోవడానికి ప్రధాన కారణం మొండి వైఖరి అంటారు. జెమినీ గణేశన్కు దూరంగా ఉంటూ డిప్రెషన్లోకి వెళ్లిన సావిత్రి గారు వ్యసనాలు మానుకోవాలని ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు సావిత్రి గారికి చాలాసార్లు చెప్పారట. కానీ ఆమె మాత్రం వారి మాటను బేఖరతు చేస్తూ తన వ్యసనాలను రోజు రోజుకు పెంచుకుంటూ వెళ్ళింది. ఈ క్రమంలో ఆమెకు సహాయం చేయడానికి కూడా వెళ్లేవారు కాదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ తెలిసింది. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఎవరూ కనీసం చూడ్డానికి కూడా వెళ్ళలేదని అంటుంటారు.